ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. చికెన్ ముందుగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దానికి కారం, ఉప్పు, మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ, జీడిపప్పు పేస్టు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, లేత ఉల్లికాడలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అవి కూడా దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు పైన ముద్దకి మైదా పిండి 2 కప్పులు, గోధుమ పిండి 1 కప్పు, దానిలోకి వెన్న, కొద్దిగా సాల్ట్, ఉల్లికాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి చికెన్లో కలుపుకోవాలి. మనం ఈ ఉల్లికాయలను ఎందుకు వేస్తున్నానంటే ఇది మామూలుగా ఎవరు కూడా అంతగా ఇష్టపడరు, కానీ దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి, సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. ఇలాగే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మనకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. పిండి 1 కప్పు గోధుమ పిండికి 2 కప్పుల మైదా పిండి. దీంట్లో కొంచెం వెన్న కూడా వేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఈ చపాతీ పిండిని 1 నిమిషం పక్కన పెట్టి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా పేస్ట్ చేసుకుంటాం. కొద్దిగా పసుపు వేయడం వల్ల శుభ్రంగా మగ్గుతుంది అనమాట. చక్కగా మగ్గిపోయింది. దీంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మళ్ళీ ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మసాలా పౌడర్, లైట్గా ఎక్కువగా ఒక ఘాటు ఎక్కువ ఉంటుంది. దీంట్లో కొంచెం కారం, ఇంకా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఉడికిపోయింది. చపాతీలా ఉడికిపోయింది. చికెన్ కర్రీని ఇప్పుడు ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ చపాతీలా చేసుకొని దీన్ని ఇలాగా సైడ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీని మీద ముందుగా సిద్ధం చేసుకున్న ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోకపోతే ఊడిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి సైడ్ని
చికెన్ చిప్స్ రెడీ.